హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను చిరంజీవి. శివ రిలీజ్ అయింది అండ్ మళ్ళీ దుమ్ము లేపుతోంది 36 ఇయర్స్ తర్వాత. సో అప్పుడు నాగార్జున ప్లస్ రామ్ గోపాల్ వర్మ రీక్రియేషన్ మ్యాజిక్ సేమ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. లైక్ అన్ని థియేటర్స్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, వైజాగ్ కానీ, ఇక్కడ కూడా మన బెంగళూరులో కానీ. సో అదే మ్యాజిక్ అదే కంటిన్యూ అవుతుంది శివ ఇప్పుడు కూడా. సో అంటే అప్పుడు ఎట్లా ఇంపాక్ట్ ఉంది కదా, ఇప్పుడు కూడా అట్లే ఉంది శివ ఇంపాక్ట్. ఆ సైకిల్ చైన్ సీన్ కానీ, బాటనీ సాంగ్ కానీ, అండ్ లిటరలీ సూపర్. అండ్ ఆనంద బ్రహ్మ, దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ శివ మూవీ. సో ఆ సాంగ్ కానీ, సో ఆ సీన్స్ కానీ, లైక్ భవానీ రఘువరన్ గారి లైక్ విలినిజం కానీ, సో ఆ ఇంపాక్ట్ ఎట్లుంది కదా. సో లిటరలీ నిన్న కూడా వెళ్ళింటి నేను. సో దే రిఫైన్ ద సౌండ్, అంటే పాత సౌండ్ కాకుండా దే రిఫైన్డ్ అండ్ యాడెడ్ ఇట్ టు ద డాల్బీ 4K సౌండ్. సో ఆ సౌండ్ అంతా చాలా ఎన్హాన్స్ చేస్తున్నారు, చాలా బాగా పెట్టినారు. అండ్ ఓకే, మూవీ ఎంత అయిపోతుంది, ఐ థింక్ ఒక సాంగ్ కట్ చేసినట్టున్నారు మూవీలో. అండ్ అంటే ఒక లవ్ సాంగ్ బిట్వీన్ అమలా గారు అండ్ నాగార్జున గారు. అండ్ తర్వాత ఏమంటే లాస్ట్లో దే షోడ్ ద రికార్డ్స్, అంటే అప్పుడు ఏమేమి ఈ మూవీ ప్రపంచం క్రియేట్ చేస్తుంది కదా ఈ రికార్డ్స్ అన్ని. సో 50 days 100 days అని మెయిన్ తెలుగు సెంటర్స్లో అన్ని చోట్ల, అంటే హైదరాబాద్లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది, ఎంత కలెక్షన్ క్రియేట్ చేసింది, విజయవాడలో ఎంత చేసింది, గుంటూరులో ఎంత చేసింది. సో దట్ అండ్ ఆల్ దే రీక్రియేటెడ్ వెరీ వెల్. అండ్ డెఫినెట్లీ క్యాచ్ శివ 4K రిలీజ్. అండ్ ఐ టోటలీ లవ్డ్ ఇట్. అంటే అప్పుడు నేను టీవీలో, అప్పుడు నేను ఇంకా పుట్టలేదు, ఇంకా అప్పుడు 36 years కింద. సో అప్పుడు మా పేరెంట్స్ చెప్పినారంటే ఆ ఇంపాక్ట్ ఎట్లుంటుందని. సో మా పేరెంట్స్ చూసిన ఇంపాక్ట్ ఎట్లుంది కదా, ఇప్పుడు కూడా అదే ఇంపాక్టే ఫీల్ అవుతున్నాను నేను. సో లిటరలీ సూపర్బ్. అండ్ ఆ సైకిల్ చైన్ సీన్ అయితే లైక్ ఫర్ ఎవర్ ఐకానిక్ సీన్ దట్ వీ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ కమింగ్ టు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఎస్టర్డే. సో అంటే లైక్ జస్ట్ ఆ టైటిల్ ఫిల్మ్స్కే వాళ్ళు 1 year వర్క్ చేస్తున్నారు క్రూ అందరు. సో ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ విఎఫ్ఎక్స్ టీమ్ హాస్ పుట్ ఇన్, అండ్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఈచ్, అంటే ఎంతమంది ఎంత కష్టపడినారు కదా. మహేష్ బాబు గారు కానీ, ప్రియాంక చోప్రా గారు కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కానీ, అండ్ రాజమౌళి గారు కూడా లైక్ ఈ హాజ్ యూస్డ్ మల్టిపుల్ జనరేటర్స్ జస్ట్ టు లైక్ న్యూ ఫార్మాట్ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదే లార్జ్ స్క్రీన్ పిక్సెల్ ఐమాక్స్ ఫార్మాట్. సో అందులోనే లైక్ ఆయన షూట్ చేసి ఎన్నో పవర్స్ రిస్టోర్ చేసి రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ పవర్ జనరేట్ చేస్తే వీడియో చేస్తున్నారు. సో ఫస్ట్ టైం మీరు చూస్తే ప్లే కాలేదు ఆ వీడియో, బట్ సెకండ్ టైం ప్లే అయింది. అండ్ టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వారణాసి. సో అంటే వారణాసి మనకు ఒక హిందూస్కి ఒక స్పిరిచువల్ సిటీగా, స్పిరిచువల్ అండ్ లైక్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ రిలీజియస్ సెంటిమెంట్స్ వారణాసి. సో అక్కడ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ వచ్చారు కానీ, లైక్ మహేష్ బాబు గారు లైక్ నంది మీద వచ్చారు కానీ, ఆ సీన్స్ అన్నీ లైక్ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. అండ్ అంటే మీరు చూస్తే ఆ టైంలో కూడా వారణాసి బిఫోర్ 2700 CE ఫస్ట్ అప్పుడు ఎట్లుండే వారణాసి, తర్వాత అంటార్టికా చూపిస్తారు, తర్వాత ఆఫ్రికన్ జంగల్ చూపిస్తారు, మళ్ళీ ఏదైనా త్రేతాయుగం చూపిస్తారు, తర్వాత వారణాసి ప్రజెంట్ ఏముందని చూపిస్తారు. సో ఆ ఇంపాక్ట్ అంతా కూడా లైక్ బాగా డిజైన్ చేస్తారు. అండ్ జస్ట్ ఏమంటే ఇట్ ఇస్ లైక్ స్టార్ట్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ హ్యూజ్ కమింగ్ అప్. అంటే మన ఇండియన్ సినిమా ఇంకా హాలీవుడ్ లెవెల్లో దుమ్ములు అయిపోయేదానికి ఫస్ట్ మూవీ ఇదే గ్లోబ్ ట్రాటర్ వారణాసి. సో ఇంకా చాలా వాళ్ళు చెప్పిండే రిలీజ్ డేట్ ఏమంటే 2027 సమ్మర్, మోస్ట్లీ మార్చ్. నిన్న కీరవాణి గారు అనౌన్స్ చేస్తున్నారు కదా. సో అంటే స్టార్ట్ ఆఫ్ ద సంథింగ్ విచ్ ఇస్ హ్యూమంగస్ అండ్ జైగాంటిక్ విచ్ ఇస్ కమింగ్. సో ఇంకా చూడాలంటే ఇంకా ఎంత సెన్సేషనల్ అప్డేట్స్ ఉంటాయి మూవీలో. అండ్ ఇంకా ఎంత లైక్ పోయే కొద్దీ ఇంకా ఏమేమి ఆస్ట్రక్ అవుతాం, ఇంకా మనం ఏమేమి ఇంకా చూసి స్పెల్ బౌండ్ అవుతాం. సో అవన్నీ వెయిట్ చేయలే. అండ్ నిన్నైతే బాగా అయింది ఈవెంట్ అంతా కూడా. లైక్ నిన్న మహేష్ బాబు గారు కూడా వస్తారు కదా, లైక్ లాస్ట్లో ఆయన నంది మీద, సో అంటే ఆర్టిఫిషియల్ నంది మీద వస్తారు కదా. సో అదంతా కూడా బాగుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ ఓవరాల్ గుడ్ ఈవెంట్. సో గ్లోబ్ ట్రాటర్. సో అంతే ఫ్రెండ్స్, క్విక్ రివ్యూ ఆఫ్ దీస్ 2 things. అండ్ ఇప్పుడు మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ మూవీ వెళ్తున్నాను రష్మిక గారిది. సో ఆ మూవీ కూడా నేను మీకు రివ్యూ ఇస్తాను. సో దట్స్ ఇట్. అండ్ ప్లీజ్ జస్ట్ వన్ సజెషన్, ఎట్లున్నా ఇది లార్జ్ మీడియం. సో ప్లీజ్ సపోర్ట్ తనుజ గారు. జస్ట్ 30 days ఇస్ దేర్ అండ్ విల్ మేకర్ విన్ ద తెలుగు బిగ్ బాస్. సో అంతే. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.